ఈమె ఒక సాధారణ మధ్యతరగతి తల్లి. భర్త పోయిన తర్వాత ఇద్దరు చిన్నపిల్లల్ని పెంచుకోవడం ఒక పెద్ద పోరాటంగా మారింది. ఒక ఆమెను నమ్మి అప్పులెత్తి వ్యాపారం మొదలుపెట్టి మోసపోయింది. అప్పుల భారం, సమాజం ఒత్తిడి, పేదరికం ఆమెను మానసికంగా దెబ్బతీశాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది ఆడవాళ్ళు తీసుకునే నిర్ణయాలను బట్టి ఈ కథ మీకు చూపించడం జరుగుతుంది. మీరు ఈ పరిస్థితుల్లో ఉంటే ఏం చేస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి. నా భర్త తాగి తాగి చచ్చిపోయాడు. పోయేవాడు ఊరికనే పోలేదు. ఊరంతా అప్పుల పాలు చేసిపోయాడు. దానికి తోడు ఇద్దరూ ఆడపిల్లలే. నేనేం చెయ్యాలి ఇప్పుడు? ఎవరమ్మా ఇంట్లో? అమ్మో, ఏ అప్పులోడు వచ్చాడో ఏమో. ఇప్పుడు నేనే సమాధానం చెప్పాలి? వస్తున్నానండి. ఏమ్మా, డబ్బులు ఎప్పుడు ఇస్తావు? నీ ఇంటి చుట్టూ ఎన్నిసార్లు తిరగమంటావు? కాదండి, నా భర్త చనిపోయి 4 రోజులు కూడా అవ్వలేదు. ఈ పరిస్థితుల్లో మీరు ఇలా అడగటం కరెక్ట్ కాదండి. మీ ఆయన పోతే నన్ను ఏం చేయమంటావు? అప్పు తీసుకున్నప్పుడు తెలియదా కట్టాలనే? అయినా ఇవన్నీ నాకెందుకమ్మా? నా డబ్బులు నా మొహన పడేస్తే నేను ఇంటికి రాను కదా. ఇదంతా కాదమ్మా, నీకు వారం రోజులు టైం ఇస్తున్నా. నువ్వేం చేస్తావో నాకు అనవసరం. ఇవ్వలేదనుకో, నీ ఇంట్లో ఉన్న సామాన్లు మొత్తం నేను వేసుకుపోతా. గుర్తుందిగా? జాగ్రత్త, వారం రోజులే టైం. వామ్మో, వారంలో పప్పు తీర్చాలా? ఇప్పుడు నేనేం చేయాలి? నా పరిస్థితి ఏంటి? ఇదంతా కాదు, నా సమస్యకు ఒక్కటే పరిష్కారం, అది నా చావు. మరి నేను చచ్చిపోతే నా పిల్లల పరిస్థితి ఏంటి? కాదు, వాళ్ళని కూడా నాతో పాటు తీసుకెళ్ళిపోతాను.